ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ను తయారు చేసింది హైదరాబాద్కు చెందిన హార్లీ బేకింగ్ సంస్థ. 7 ఫీట్ల వెడల్పు, 70 ఫీట్ల పొడవు, 3000 కిలోల ఈ కేకు తయారీకి 25 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు ఆర్గనైజర్స్. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు హార్లీ బేకింగ్ సంస్థ ప్రతినిధులు. ఈ కేక్ని టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు ఆర్ఫనేజ్ చిన్నారులకు పంపిస్తామంటున్న సంస్థ ప్రతినిధి సురేష్ నాయక్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. 7 ఫీట్ విడ్త్, 70 ఫీట్ లెంత్తో 3000 కిలోల కేక్ ఒకటి రెడీ అవుతుంది మా హైటెక్ సిటీలో. అసలు ఈ కేక్ ఎందుకు తయారు చేస్తున్నారు, దీన్ని ఏం చేయబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. 3000 కేజీస్ అంటే నాట్ ఏ జోక్, అంటే చిన్న కేక్ కాదు. అసలు ఎందుకు తయారు చేస్తున్నారు ఈ కేక్? ఇది రష్యన్ మెడవిక్ కేక్ అనేది ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా రిచెస్ట్ కేక్. అంటే మోస్ట్ రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్తాయి అనమాట. అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, బటర్ అండ్ క్యారమిల్ అండ్ హనీ. సో ఈ కేక్ అవేర్నెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కేక్ కుకీ షీట్స్ తోటి తయారవుతుంది. సో దీంట్లో స్పంజ్ ఉండదు. స్పంజ్ లేదంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ ఇలాంటి కెమికల్స్ లేకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కేక్. సో ఈ కేక్ని ఒక 4 years బ్యాక్ హార్లీస్ మేము ఒక మంచి కేక్ని కస్టమర్స్కి తీసుకురావాలని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. ఈ 4 yearsలో ఈ కేక్ వల్ల హార్లీస్ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో అండ్ ముంబైలో కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ కస్టమర్ చాయిస్ బేకరీ అయింది. చాలా అవార్డ్స్ సంపాదించింది. సో అందుకోసమని ఈ కేక్కి ఇంకా అవేర్నెస్ ఇద్దామని, అలాగే మేము కూడా ఈ కేక్ ఒక ట్రిబ్యూట్ ఇద్దామని, అలాగే మా కస్టమర్స్ ఎవరైతే దీన్ని ఇంత మమ్మల్ని ఆదరించి ఇంత పైకి తీసుకొచ్చిన అందరు కస్టమర్స్కి ఈ కేక్ కూడా, ఈ గిన్నెస్ రికార్డ్ కూడా డెడికేట్ చేద్దామని చెప్పేసి ఈ కేక్ తయారు చేయడం జరిగింది. ఈ కేక్ కోసం ఎంతమంది చెఫ్లు వర్క్ చేస్తున్నారు? అంటే ఏదైనా తయారు చేయడం అంత ఈజీ ఏం కాదు. సో ఎలాంటి డిఫికల్టీస్? సో ఈ కేక్ తయారు చేయడానికి ఆల్మోస్ట్ 200 మెంబర్స్ షెఫ్స్, ఆల్ ఎక్స్పీరియన్స్ షెఫ్స్ లాస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తూ లాస్ట్ 3 days నుంచి చాలా కష్టపడి నిద్ర లేకుండా. ఎందుకంటే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క ట్రే అది ప్రాపర్గా సెట్ అవ్వాలా. అది సెట్ అవ్వకపోతే కంప్లీట్ వేస్ట్ అవుతుంది. టోటల్ ఎన్ని ట్రేస్ యూజ్ చేస్తారు? అంటే టోటల్ 300 ట్రేస్ యూజ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే దానికోసం మనం ఆల్మోస్ట్ 400 ట్రేస్ తయారు చేయాల్సి వచ్చింది. దాంట్లో ఒక 100 ట్రేస్ వేస్టేజ్లో అంటే వేస్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ కేక్ స్పెషాలిటీ అది, అంటే ఇది చాలా ఫైనెస్ట్ కేక్. ప్రాపర్గా ఓవర్ నైట్ 12 hours సెట్ అవుతేనే ఈ కేక్ మనం అచీవ్ చేయగలుగుతాం. అందుకే ఇందులో ఉన్న అంటే ఇది చేయడానికి కావాల్సిన కష్టం వల్ల ఇంత పెద్ద రికార్డ్ బ్రేక్ చేయడానికి ఎవరు ఆలోచించరు. లాస్ట్ టైం రికార్డు దుబాయ్లో స్పెన్నెస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్, వాళ్ళు 275 kgs దాకా చేయగలిగినారు. మనం ఆల్మోస్ట్ ఆల్రెడీ 2000 పైన చేసేసాము. 2000 వాళ్ళకు ఒక 10 times మనం ఒక 2500 kgs పైనే ఈరోజు మనం ఈ కేక్ చేయడం జరుగుతుంది. సో ఈ కేక్ నేమ్ చేయబోతున్నారు సార్? ఈ కేక్ని అంతా యాక్చువల్లీ హార్లీస్ ఫౌండేషన్ వచ్చేసి అమ్మ నాన్న లేని వాళ్ళకి మేము వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే హార్లీస్లో ప్రతి ఒక్క కిడ్ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చేయగలిగే స్తోమత ఉంది. కాబట్టి చేయలేని స్తోమత ఉన్న వాళ్ళందరికీ మేము యాక్చువల్లీ మా ఫౌండేషన్ ద్వారా బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఆ ఆర్ఫనేజెస్ అన్నిటికీ ఈ కేక్ అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే మా కస్టమర్స్ ఎవరైతే మా పాపులర్ అంటే మా ఫేవరెట్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాక్సెస్ చేసి పంపించడం జరుగుతుంది. ఒక 10,000 బాక్సెస్లో ఈ కేక్ని మనం కట్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. అందులో పాపులర్ సెలబ్రిటీస్కి కూడా ఈ హార్లీస్ గిన్నిస్ కేక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేక్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఈ కేక్ కోసం ఆల్మోస్ట్ ఒక 20-25 lakhs పైన అయిందండి. కాకపోతే ఇంకా ఖర్చు ఒక పాయింట్ తర్వాత ఆలోచించడం ఆపేసాము. ఎందుకంటే ఇంకా దీన్ని బ్రేక్ చేసి ఇండియాలో, అంటే ఇండియాని వరల్డ్లో ఫైనెస్ట్ బేకింగ్ ఇండస్ట్రీలో ఒక పేరు, ఒక నేమ్ తీసుకొని రావాలన్న ఒక ఉద్దేశంతో ఇంకా ఆలోచించడం ఆపేసాం. సో అందుకని ఇది ఇక్కడ మన హైదరాబాద్లోనే కాదు, ఇండియాకే పెద్ద అంటే ప్రతిష్ట. ఒక రష్యన్ మెడవిక్ కేక్ ఇండియాలో జరగడం, అది కూడా హైదరాబాద్లో తయారు చేయడం, అది కూడా మనము వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేటెస్ట్ మూమెంట్ ఫర్ ద కంట్రీ, ఫర్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ఇండియాకే చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది. సో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ కేక్ అనొచ్చేది. అంటే కాస్ట్లీయెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్ కేక్. అంటే ఈ కేక్ని రష్యన్ క్వీన్ తన కోసం తయారు చేసుకుంది. అంటే ఆ ఫైనెస్ట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ హెల్తీ ఉండాలి అని చెప్పేసి, అలాంటిది మనం ఈరోజు ఆ కేక్కి మనం హైదరాబాద్లో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్.
3,000 కిలోల గల కేక్ కోసం దాదాపు 20 నుంచి 25 లక్షల పైనే ఖర్చు అయిందంటున్నారు. ఈ కేక్ మొత్తాన్ని కూడా ఆర్ఫనేజ్ పిల్లల కోసం పంపిస్తామని చెప్తున్నారు. దీంతోపాటు కొంతమంది సెలబ్రిటీలకు కూడా ఈ కేక్ని పంపిస్తున్నట్లు ఆర్గనైజర్ చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.